మీరు నిర్గమకాండం చదువుతున్నప్పుడు వీళ్ళకి మంచినీళ్ళు అయినప్పుడు మోసే వైపు చూశారు, ఆహారం ఆకలిగా ఉన్నప్పుడు మోసే వైపు చూశారు, శత్రువులు వస్తున్నప్పుడు మోసే వైపు చూశారు, ఎర్ర సముద్రం వస్తున్నప్పుడు కూడా మోసే మీద ఆధారపడ్డారు. ఏది కావాలన్నా, ఏది చెయ్యాలన్నా, ఏది జరగాలన్నా, ఏది దేవుడి చిత్తం తెలుసుకోవాలన్నా సేవకుడి మీద ఆధారపడ్డారు 20 లక్షల మంది. మరియు 6 లక్షల కాల్బలం యుద్ధ వీరులు, 6 లక్షల మంది మగవాళ్ళు యుద్ధ వీరులు, అదే రీతిగా స్త్రీలు పిల్లలు మొత్తం కలిపి 30 లక్షల మంది పైగా సేవకుడి మీద ఆధారపడ్డారు. చిన్న పనైనా పెద్ద పనైనా. హల్లెలూయా. ఆహారం కావాలన్నా, మంచినీళ్ళు కావాలన్నా, ముందుకు సాగాలన్నా, ఏది జరగాలన్నా సేవకుడు 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 సేవకుడు. యుద్ధం వస్తే సేవకుడు, ఎర్ర సముద్రం వస్తే సేవకుడు. ప్రతి విషయంలో కూడా సేవకుడు మీద ఆధారపడుతూ పోతా ఉన్నారు. నిర్గమకాండం 17-11లో అమ్మోనీయులు యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు కింద యుద్ధము జరుగుతూ ఉంది, సేవకుడు కొండ మీద కూర్చున్నాడు. స్తోత్రం కలుగును గాక. కొండ అంటే ఎక్కడ ఉంటుంది? ఆకాశానికి భూమికి మధ్యలో కొండ ఉంటుంది. యేసుప్రభు దేని మీద సిలువ వేయబడ్డాడు? ఆకాశానికి భూమికి, అంటే దేవుడికి ప్రజలకు మధ్యవర్తి. మోసే కూడా ఎక్కడ కూర్చున్నాడు? కొండ మీద. అంటే దేవుడికి కింద యుద్ధానికి మధ్య ప్రతినిధిగా సేవకుడు నిలబడ్డాడు. స్తోత్రం కలుగును గాక.